అమలాపురం ఏరియా ఆసుపత్రి నిర్వహణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైద్యాధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత పెంచకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంగా ఉన్న అమలాపురం ఏరియా ఆసుపత్రిలో నెలకు కేవలం 120 ప్రసవాలు జరగడం తగినది కాదని, కనీసం 1500 ప్రసవాలు జరిగే స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీల పడకల సంఖ్య పెంపు, మాతా శిశు సంరక్షణ, నవజాత శిశువుల పిల్లల వైద్య విభాగాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆసుపత్రి వస్తువుల లోపంతో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ వెంకటేష్. అసలు అక్కడ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్వహణ లోపంతో పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సీరియస్ అయ్యారు. వైద్యాధికారులందరినీ పిలిచి తీరు మార్చుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో సామాన్యులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ వైద్య సౌకర్యాలన్నీ కూడా అదుపులో లేవని, ఎక్కడైనా ఎవరైనా అత్యవసర సేవలకి ప్రజలు ఇక్కడికి వస్తుంటే వీరిని కాకినాడ కానీ ఇతర రాజమండ్రి కానీ రిఫర్ చేస్తున్నారని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా ఏర్పడ్డాక కూడా అమలాపురం ఏరియా ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రులు అతి పెద్దదైనదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో నెలకు కేవలం 120 ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయని, ఈ సంఖ్యను పెంచాలని కూడా జిల్లా కలెక్టర్ 1500 ప్రసవాలకు పెంచాలని జిల్లా కలెక్టర్ అటు వైద్యాధికారులను ఇటు ఆసుపత్రికి సంబంధించిన ఇంజనీరింగ్ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని, అదేవిధంగా మాతా శిశు సంరక్షణ బ్లాక్ తో పాటు ఎవరైతే గర్భిణీలో గర్భిణీల పడకల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా నవజాత శిశు విభాగం, అదేవిధంగా చిన్నారుల విభాగంలో వైద్యుల సేవలు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను అయితే ఆదేశించారు. ముఖ్యంగా ఆసుపత్రి 3వ అంతస్తులో నూతనంగా నిర్మాణాలు చేపట్టి మరికొన్ని సేవలు విస్తరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సామాన్య ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందే విధంగా, అత్యవసర వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. దానికి తగ్గట్టుగా వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు డయాగ్నోస్టిక్స్ చేసే విధంగా కూడా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డయాగ్నోస్టిక్స్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే వైద్యాధికారులను అటు ఇంజనీరింగ్ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల ఒక 2 నెలల క్రితం అమలాపురం ఆర్డీఓ ఈ మాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమలాపురం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సమయంలో కొంతమంది డాక్టర్లు గైర్హాజరు కావడం, అదేవిధంగా కింది స్థాయి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. అప్పట్లో కొంతమంది వైద్యాధికారులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయినా కూడా ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు తీరు మార్చుకోవట్లేదు. అదేవిధంగా తరచూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైద్యాధికారులు కింది స్థాయి సిబ్బంది ఉన్నారో వారంతా కూడా ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవటం, తర్వాత ఉన్నతాధికారులు ఎంక్వైరీకి రావడం, ఇటు తరచూ జరుగుతున్న ప్రాసెస్ గా అయితే ఇక్కడ ఉంది. అయితే ఈ అధికారులు తీరు మార్చుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే వీరందరినీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుని తర్వాత దానిపై ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించి వారిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఓకే వెంకట్, ఇక ఆసుపత్రిలో వైద్య సేవలు కానీ అలాగే ఇతర సౌకర్యాలు కానీ లేవని అంటున్నారు కదా, దీనిపై రోగులు కానీ అక్కడ స్థానికులు కానీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అలాగే వారు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్ళిపోతున్నారు ఎక్కువగా అనేది కూడా ఉంది, దీని గురించి ఏమంటారు? ఇటీవల అమలాపురం ఏరియా ఆసుపత్రి జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యాక కూడా సరైన సేవలు అందట్లేదని ఇక్కడ రోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్లో కానీ అదేవిధంగా ల్యాబ్ లో కానీ అత్యవసర ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా వైద్యులు అందుబాటులో ఉండట్లేదని ఆరోపణలు అయితే ఉన్నాయి. వీరందరూ కూడా సొంతంగా క్లినిక్లు ఏర్పాటు చేసుకోవటం, ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకు వైద్యం అందించకపోవటం, అదేవిధంగా
ఏదైతే అత్యవసర సేవలు ఉన్నాయో ఆ సేవలకు సంబంధించి వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. దీంతో వీరంతా కూడా ఏదైనా అత్యవసర కేసులు వస్తే కాకినాడకు రిఫర్ చేస్తున్నారని కూడా వారు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వారు జేబులు ఖాళీ చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుడికి వైద్యం అందే విధంగా వారికి ఏవైతే ఇంపార్టెంట్ వైద్యం ఉందో డయాలసిస్, కిడ్నీ డయాలసిస్ కానీ, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు కానీ, బాలింతరాలకి అదేవిధంగా గర్భిణీలకు కూడా మంచి సేవలు అందే విధంగా సూపర్ స్పెషాలిటీలో ఏ విధమైన సేవలు అందుతున్నాయో అటువంటి సేవలు ఈ ఏరియా ఆసుపత్రిలో అందే విధంగా చర్యలు చేపట్టాలని, దానికి అనుగుణంగా బ్లాకులు కూడా 3వ అంతస్తులో బ్లాకులు నిర్మించి నూతన పరికరాలు కూడా కొనేందుకు రిపోర్ట్లు ఇవ్వాలని కూడా ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా డాక్టర్లు ఈ ప్రాంతంలోనే ఉండే విధంగా గృహ నిర్మాణాలు చేపట్టడంతో పాటు వారికి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ తయారు చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను అదేవిధంగా వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ అయితే ఆదేశించడం జరిగింది. ఓకే వెంకట్, ఇక అలానే ఈ వైద్యులు అందుబాటులో లేకపోవడం అంటే వైద్యుల కొరత లాంటిది, ఇది ఎప్పటి నుంచి ఉంది సమస్య? అసలు వైద్యులు అయితే సరిపడా వైద్యులు ఉన్నప్పటికీ కూడా వీరెవరూ సక్రమంగా విధులకు హాజరు కావట్లేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సమయానికి వైద్యులు అందుబాటులో ఉండరు, రాత్రి వేళల్లో సక్రమంగా డ్యూటీ చేయరు. అదేవిధంగా కింది స్థాయి సిబ్బందిపై వీరు అప్పగించి వారు తూతు మంత్రంగా ఉదయం రావడం, అటెండెన్స్ వేయించుకోవడం, వెళ్ళిపోవడం, లేదంటే వారు సొంత క్లినిక్లు ఏర్పాటు చేసుకున్న సొంత క్లినిక్లో వైద్యం అందించడం, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ తరచు ఇక్కడ ఈ ఆసుపత్రిలో అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ తీరు మార్చుకోవాలి. అధికారులంతా కూడా వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీరు మార్చుకుని సామాన్యునికి వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించడం అయితే జరిగింది. ఓకే వెంకట్, ఇక కలెక్టర్ అధికారులను హెచ్చరించడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చాలా సిన్సియర్ ఆఫీసర్. ఈ ప్రాంతంలో ఎటువంటి ఆరోపణలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే కానీ తక్షణం అక్కడ స్పందించి చర్యలు తీసుకుంటారు. ఆయనకు ఈ జిల్లాలో మంచి పేరు అయితే ఉంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా అధికారులంతా సక్రమంగా పనిచేసేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఆయన చర్యల పట్ల కూడా ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు తీరు మారుతుందని జిల్లా కలెక్టర్ అదేవిధంగా ప్రజలు అయితే ఆశిస్తున్నారు. ఓకే వెంకట్, థ్యాంక్ యూ వెంకట్. బ్రేకింగ్ న్యూస్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై జూనియర్ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సీనియర్లకు విభాగాధిపతి విశ్వనాథ్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విశ్వనాథ్ రెడ్డి తమతో అనుచితంగా ప్రవర్తించారని జూనియర్ విద్యార్థులు SCPGRS కమిటీ వద్ద ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై విశ్వవిద్యాలయ వర్గాలు దృష్టి సారించగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని జూనియర్లు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వన్ అందిస్తారు. రైట్ పన్నీర్ సెల్వన్, చెప్పండి అసలు అక్కడ ర్యాగింగ్ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఏదైతే ఎస్సీయూలో ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి కూడా ఈ వేధింపులు తాళలేక ఈ ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సోమవారం ఈ వివాదానికి దారి కూడా పూర్తి స్థాయిలో తీసిందని చెప్పుకోవాలి. దీంతో విద్యార్థులు కూడా రెక్టార్ కార్యాలయాన్ని కూడా దిగ్బంధం చేశారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సంబంధిత ప్రొఫెసర్ పై కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. వర్సిటీ రిజిస్ట్రారు అలాగే రెక్టార్లు ప్రకటించడంతో ఈ విద్యార్థులు శాంతియుతంగా కూడా ఈ విడదీరినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కూడా పోలీసులకి వీళ్ళకి మధ్యలో కూడా స్వల్ప తోపులాట జరిగి దీంట్లో కూడా ఒక నలుగురికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా ర్యాగింగ్ ను కూడా పాల్పడిన విద్యార్థులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు రెక్టార్ అప్పారావు కూడా ప్రకటించారు. ఆ వర్సిటీ ఆచార్య నరసింహరావు ఢిల్లీలో ఉండటంతో ఆయనతో కూడా ఫోన్ లో మాట్లాడి ఈ విషయమై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయాలని, దీనిపై కూడా సంబంధిత ఆ ప్రొఫెసర్ పైన అదే విధంగా విద్యార్థుల పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా కూడా రాత్రికి విశ్వనాథ్ రెడ్డి సైకాలజీ విభాగాధిపతిగా అయినటువంటి పోస్టు నుంచి కూడా తప్పించాలని కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ విద్యార్థులు అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓకే సెల్వం, ఇక విశ్వనాథ్ రెడ్డి గురించి ఇతర అధ్యాపకులు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు అతని గురించి, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? వీళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్లు ఉన్నారో ఈ సీనియర్లో కూడా కొంతమంది సపోర్ట్ చూసుకొని కూడా ఈయన గతంలో కూడా అనేక వివాదాలకు కూడా దారి తీసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ల పైన కూడా ఆయన పెత్తనం చలాయిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని కొందరు ప్రొఫెసర్లు అయితే కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే సెల్వన్, ఈ ర్యాగింగ్ అనేది ఎప్పటి నుంచి అసలు జరుగుతుంది? ఇది ఎన్ని ఏళ్ళుగా ఇది కంటిన్యూ అవుతుంది? అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది గత కొంతకాలంగా జరుగుతుంది. అందులోనూ ఏదైతే ఈ సీనియర్లు ప్రభావము ఎక్కువగా సపోర్టు ఈయనకు ఉండడంతోనే ఈ ర్యాగింగ్ గత కొంతకాలంగా కూడా ఇచ్చేస్తున్నాడు. అంటే జూనియర్ల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠాలు చెప్పడంలో కానీ ఏదైనా కూడా కానీ సంబంధించి కూడా ఇటు జూనియర్ల పట్ల నిర్లక్ష్యంగా ధోరణి ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఈ వివాదం గత కొంతకాలంగా కూడా నడుస్తుంది. నిన్నటితో ఇది భారీ ఎత్తున జరగడంతో ఇప్పుడు దీనిపైన కూడా ప్రత్యేక అధికారులు కూడా స్పందించి దీనిపై కేసు కూడా పెట్టడం జరిగింది. ఓకే సెల్వన్, ఇక విశ్వనాథ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు తీసుకునే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపైన కూడా ముఖ్యంగా ఈయన అప్పారావు అయితే ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత కూడా స్వయంగా ఎస్పీతో మాట్లాడి కూడా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓకే సెల్వన్, ఇక ఈ జూనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ర్యాగింగ్ అసలు ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది ఏమైనా చెప్పారు ఎవరైనా? దీనైతే పూర్తి స్థాయి అంశాన్ని కూడా ఏదంటే కాలేజీకి సంబంధించి అంటే యూనివర్సిటీకి సంబంధించి కూడా ఒక చెడ్డ పేరు నెలకొంటుందని దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా బయట తీసుకోవడానికి పరిస్థితి అయితే నెలకొంది. అయితే మాత్రం దీనికి సంబంధించి ఈ రోజు దీనికి సంబంధించి పూర్తి స్థాయి అంటే ఏదైతే ఈ పోలీసులు కేసు నమోదు చేశారో దీని తర్వాత కూడా విచారణ చేపట్టి పూర్తి వివరాలను కూడా తర్వాత మీడియాకు వెల్లడిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసు అధికారులు అయితే తెలిసినటువంటి పరిస్థితి. ఓకే సెల్వన్, ఇక ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రశాంత వాతావరణంగా నెలకొందని చెప్పాలి. ఏదైతే ఈ అధికారులు ఈ పోలీస్ కేసు నమోదు చేసి పోలీసు ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఆ ఏరియాలో గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్త ఎస్పీ సుబ్బరాయుడు కూడా అక్కడ ప్రత్యేక చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ సెల్వం, ఇక అక్కడ సీనియర్లు ఏమైనా మనతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమైనా సీనియర్లు అయితే ప్రస్తుతానికి మీడియా ముందు రావడానికి కూడా ఇది చేశారు. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు పూర్తి స్థాయి కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళింది కాబట్టి ఎవరు కూడా మీడియా ముందుకు రావడానికి అంత సాహసం అయితే చేయట్లేదు రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ సెల్వం, థ్యాంక్ యూ.